హలో ఎవ్రీవన్, ఇదైతే థర్స్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. సో ఆఫ్టర్నూన్ పడుకుని లేచాక నేనైతే కాఫీ పెట్టుకున్నాను. మా హస్బెండ్కి అయితే నేను గ్రీన్ టీ ఇచ్చాను. సో నేను కాఫీ అయితే ఒకప్పుడు రెగ్యులర్గా తాగేదానండి. సో కాఫీలో నేను షుగర్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఈ మధ్యన తాగడం లేదు. సో అయితే కొద్దిసేపు కాఫీ తాగి అలా కూర్చుని అయితే చాలా బట్టలు ఉన్నాయండి, అవన్నీ ఫోల్డ్ చేసుకున్నాను. అయితే ఏమైందంటే చెన్నైలో అయితే ఈ మధ్యన చాలా రేట్స్ అన్నీ పెరిగిపోయినాయండి. వెజిటేబుల్స్ అవనివ్వండి, ఫ్రూట్స్ అవనివ్వండి, ఇంట్లోకి సరుకులు అవనివ్వండి, రేట్స్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోయినాయండి. ఏది మనం రెగ్యులర్గా యూస్ చేసేవి డైలీవి కూడా చాలా దారుణంగా రేట్స్ అన్నవి బాగా ఇంక్రీజ్ చేసేసారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందండి. ఇక్కడ ఖర్చుల దగ్గర అయితే మాత్రం ఇంత దారుణంగా అయితే రైజ్ అవుతాయి అని అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా అన్ని సిటీస్ టౌన్స్లో అయితే రేట్స్ ఎక్కువగానే ఉంటాయి. సో నాకైతే అనిపించింది ఏంటైతే చెన్నై వచ్చేసి కొంచెం మిగిలిన హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వీటితో పోల్చుకుంటే రీజనబుల్గా ఉండేవండి ప్రైసెస్. సో ఇది కూడా ఇప్పుడు చెన్నై కూడా వాటికి పోటీ వస్తుందండి. అంత దారుణంగా ప్రైసెస్ అయితే రైజ్ అయినాయి. సో క్లాత్స్ అయితే అన్నీ ఫోల్డ్ చేసేసుకుని ఎక్కడక్కడ పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే కిచెన్లో నాకు వర్క్ ఉంది. నిన్న ఆఫ్టర్నూన్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న గిన్నెలు అయితే సర్దుకోలేదు. చాలా గిన్నెలు ఉన్నాయి, అవన్నీ సర్దుకుంటున్నాను ఇప్పుడు. చెప్తాను కదండి రేట్స్ గురించి. నిన్న యాక్చువల్గా మేము వెళ్ళాము వెజిటేబుల్స్కి సరుకులు తెచ్చుకుందామని బయటికి వెళ్తే చూసామండి. నిన్న తెలిసింది యాక్చువల్గా లాస్ట్ వీక్ కూడా హైగానే ఉంది రేట్స్. లాస్ట్ వీక్ రేట్స్ మీద పోల్చుకుంటే ఈ వీక్ రేట్స్ ఇంకా ఇంక్రీజ్ అయిపోయినాయి. అసలు చాలా దారుణంగా పెంచేస్తున్నారండి రేట్లు అయితే. నేనైతే గిన్నెలన్నీ నీట్గా సర్దేసుకుని కిచెన్ ఏరియాస్ సింక్ ఏరియా అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. టీ తాగిన గిన్నెలు ఉంటే కప్స్ అవన్నీ నేను నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. నేను డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మా అబ్బాయికి డిన్నర్ పెట్టాలి అనేసి నేను ఫాస్ట్గా పనులు చేసుకుంటున్నాను. నా కోసం అయితే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ కోసం అయితే మ్యాగీ చేస్తున్నానండి. ఇక్కడ వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. నేను మ్యాగీ ఇలాంటివి చేసుకుంటే ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ మ్యాక్సిమం వేయడానికి ట్రై చేస్తాను. బయటికి వెళ్ళామని చెప్పాను కదా, ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నా. నేను ఇక్కడ అవి నీట్గా పెట్టేసుకుంటున్నాను. మా అబ్బాయికి డిన్నర్ పెట్టడానికి బయటకు వచ్చానండి. వాడు బయట ఆడుకుంటున్నాడు. అక్కడే నేను వాడికి ఫాస్ట్గా డిన్నర్ తినిపించేసి వచ్చేసానండి. మీరు చూడొచ్చు ఇక్కడ వాడైతే పూర్తిగా ఎప్పుడు తిన్నదే లేదు.
సో అదే నేను అక్కడికి వాష్ చేశానండి. మళ్ళీ కిందకి వెళ్దాం అనేసాడు. సో అందుకే నేను కిందకి తీసుకుని వచ్చాను. కొద్దిసేపు ఆడుకుని మళ్ళీ మేము పైకి వచ్చేసాము. సో ఇక్కడైతే మా హస్బెండ్కి మ్యాగీ చేస్తూ నేనైతే బాయిల్డ్ ఎగ్స్ తింటున్నాను. సో మ్యాగీ మా ఆయనకి పెట్టేశానండి. సో నైట్ నేను కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను. ఇవైతే నిన్న తెచ్చుకున్న ఎగ్స్, చెప్పాను కదండి రేట్స్ అవి పెరిగిపోయినాయని. ఎగ్ అయితే ఒకటి 8 రూపీస్ ఉన్నదండి. సో ఇదండి థర్స్డే ఈవినింగ్ వ్లాగ్. సో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.